ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాక్యము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. అవును క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుడు తగిన సమయమందు తన పిల్లలను హెచ్చించును. అయితే దేవుని పిల్లలు చేయవలసిన పని దేవునికి లోబడి ఆయన వాక్యమునకు విధేయులై ఉండి ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండుటయే. దావీదు తన తండ్రి యొక్క గొర్రె మందను మేపుతూ దేవుని పట్ల ఆశ కలిగి దేవుని స్తుతిస్తూ కొనియాడుతూ గొర్రెలు మేపుతూ ఉండెను. అయితే తగిన సమయమున దావీదును ఇశ్రాయేలు రాజుగా అభిషేకించెను. కనుక తన పిల్లలమైన మనను దేవుడు తగిన సమయమున హెచ్చించును. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, నా జీవితంలో ఏ ఆశీర్వాదం నేను పొందుకోలేదు, ఇంకా ఎన్ని నాళ్ళు నేను వేచి ఉండాలి, ఇంకా నేను ఆశించిన స్థాయిని చేరుకోలేకపోతున్నాను అని కృంగుచున్నావా? దిగులు పడకు. ఆ సమయం దేవుడు నీకు తప్పక హెచ్చించును. అంతవరకు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండుము. ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్. ప్రేయర్ టవర్ మినిస్ట్రీస్లో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యు ఆల్.